ఈవీఎంలతో గవర్నమెంట్ ఫామ్ చేశాం, దిశ చట్టాన్ని ఎత్తేసాం, ఉచిత ఇసుకని చెప్పి రేటు కట్టి అమ్మేశాం, అమ్మఒడి లేకుండా చేశాం, అన్న చెల్లెళ్ల మధ్య గొడవ పెట్టి కుటుంబాలని కూల్చేశాం, రైతు భరోసా రాకుండా చేశాం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేశాం, పోర్టులను అమ్మేశాం, నాణ్యమైన మద్యమని చెప్పి పాత మందునే ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఇంటికో మందుబాబుని తయారు చేశాం, పిల్లలు ఎక్కడ బాగుపడతారోనని సిబిఎస్ఈ ఐబీ సిలబస్ లను తొలగించేశాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ భృతిని కూడా రాకుండా చేశాం, పోలవరం పూర్తవదని మా చేతులు ఎత్తేశాం, 10,000 జీతం అని చెప్పి వాలంటీర్లను ఎందుకు పనికి రాకుండా చేశాం, ఎవడైనా ఎదురు తిరిగితే నడి రోడ్లో నడికేశాం, పక్క పార్టీలో ఉండే గొర్రెలకి పసుపు రాసి మరీ మా పార్టీలోకి చేర్పించి పతివ్రతలుగా తయారు చేశాం, టోటల్ గా ప్రజలందరినీ ఎరిపూలను చేశాం. అర్థమైందా? ఈసారి కూటమి వాళ్ళకి మనం కొట్టే దెబ్బకి కూ 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 బద్దలవ్వాలి. ఇలా అంటే గవర్నమెంట్ ఇలా చేంజ్ కావాలి. ఆలోచించండి.